మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, జోష్న గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ దీపకి ఒంట్లో బాగోపోతే నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి? ఆ దీపకి నువ్వు సేవలు చేయడం ఏంటి? అసలు నువ్వు నా తరపున లేదంటే ఆ దీప తరపున? ఏమే జోష్న, నీకు నిజంగానే ఈ మధ్య తల కాలల్లో ఉంటుంది. గ్రాని అవునే మరి, ఈ గ్రాని అంత ఈజీగా ఆ దీప ఇంటికి వెళ్తుందా? ఏదో పుల్ల పెట్టడానికిగా వెళ్ళేది. ఏం పుల్ల పెట్టావు చెప్పు, చెప్తేనేగా తెలిసేది. నీ కంగారు ఈ మధ్య ఎక్కువైందే. నేను అక్కడికి వెళ్ళింది అగ్గిపుల్లని వెలిగించి రావడానికి. గ్రాని ఏమంటున్నావు? అవునే, దీపక్ అసలేం జరిగిందో తెలుసా? ఏమైంది? దీపని ఆ శౌర్య కాల్తో తన్నిందంట రాత్ర. కడుపులో నొప్పితో దీప ఉదయం వరకు లేవలేదు. అందుకే మీ తాత ఫోన్ చేసి విషయం కనుక్కొని సుమిత్రని నన్ను డాక్టర్ని తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడేం చేయమంటావు? చెప్పే దినవే. అది జరగటం మన మంచికే. ఏమిటిప్పుడు? ఈ విషయం కాంచనకి తెలిసింది. కాంచన శౌర్య మీద అరుస్తుంది. శౌర్యని దీప పక్కన పడుకోబెట్టద్దని కార్తిక్తో గొడవ పడింది. దాంట్లో మన మంచి ఏంటి? ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. ఈ విషయాలన్నీ నేను ఆ చంటిదానికి చెప్పాను. చంటిదాన్ని దీప, కార్తిక్, కాంచన మీద ఉసుగొలుపుతున్నాను. ఆ చంటిది పుడితే నువ్వు మహారాణివి కాదు, ఈ ఇంటి పని మనిషి అవుతావు. మీ అమ్మకి మీ నాన్నకి నీ మీద ప్రేమ తగ్గుతుంది. అప్పుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు, మీ నాన్నమ్మ కూడా పట్టించుకోదు. అందుకే నువ్వు ప్రతిదానికి ఇంట్లో గొడవ చెయ్యు. ఇంటిలో ఉన్న సామాన్లన్నీ విసిరేసాయి. నీకు ఎలా అయినా సరే చెల్లి వద్దు, ఆ బేబీ పుట్టకూడదు అను. అప్పుడు ఇంటికి మహారాణివి నువ్వే అవుతావు. ఆ బేబీ పుట్టకపోతే నువ్వే ఆ ఇంట్లో అందరికంటే గారాబంగా పెరుగుతావు. నా మాట వింటావా అని శౌర్యని నేను రెచ్చగొట్టాను. అది ఒప్పుకుందా? ఒప్పుకుందే. మనం చేయలేని పని శౌర్యతో చేయించవచ్చు. దీప కడుపులో బిడ్డని శౌర్యతోనే మనం ఈ భూమి మీదకి రాకుండా చేయొచ్చు. గ్రాని, నేను ఆ దీప కడుపులో బిడ్డని ఏ రకంగా ఏం చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు భలే పనిచేసావే. నీ బట్టి బుర్రతో నువ్వు ఇలాంటి పనులు చేస్తావు. నాలాంటి వాళ్ళే లౌక్యంగా ఆలోచించి మన చేతికి మట్టంటకుండా మన పనిని వాళ్ళే చేసేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఈ ఇంట్లో గొడవలు మొదలవుతాయి. శౌర్య వల్ల ఆ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుంది. దీప శౌర్య మీద ప్రేమతో బిడ్డని కన్నంటుంది. చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. ఇక జోష్న, గ్రాని నువ్వు ఆద్యం పోసావు, దానికి నిప్పంటిచ్చేది నేనే అని జోష్న మనసులో అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక శౌర్య దీప దగ్గరికి వస్తుంది. అమ్మ నువ్వే నాకు జడలు వేయాలి. నేను చిన్నానమ్మ నాకు వేసింది, నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఈరోజు నాకు మోడల్ జడలు వేస్తావా వేయవా అంటూ దీపని గట్టిగా పట్టుకుంటుంది. అది చూసిన కాంచన ఒక్కసారిగా శౌర్య అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా శౌర్య ఉలిక్కి పడుతుంది. ఇక కార్తిక్, అమ్మా ఎందుకు అలా అరిచావు? అలా వచ్చావేంట్రా? నిన్న ఏం జరిగింది దీపకి? శౌర్య కాలుతో తనడం వల్లే కదా దీపకి కడుపులో నొప్పి వచ్చింది. డాక్టర్ ఏం చెప్పారు? శౌర్యని దీపకి దూరంగా ఉండమన్నారు కదా. మరి చూడది దీప మీద ఎలా పడుతుందో. అదేదో తెలియక అలా చేస్తుంది. అయినా నేను మా అమ్మని పట్టుకోవడంలో తప్పేముంది? మా అమ్మని నేను కాకపోతే ఎవరు పట్టుకుంటారు? అయినా మా అమ్మ నా ఇష్టం అని చెప్పేసి శౌర్య అంటుంది. ఇక దీప, శౌర్య అలా మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని అలా ఎదిరిస్తావా? దానికి ఇప్పుడు నువ్వు చెప్పి ఏమవనవసరం? అయినా రక్తం అలాంటిది, చిన్న పెద్ద తేడా ఏముంది? అలాగే పొగరపోతూ ఉంటుంది, ఎదురు సమాధానాలు చెప్తూ ఉంటుంది అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్, అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పేమన్నానరా? ఎంతైనా దానికి వాళ్ళ బాబు బుద్ధిలో వచ్చుంటాయి. అందుకే పెద్దలన్న గౌరవమే దానికి ఉండదు. ఎప్పుడు చూసినా మనసు ఎక్కని అలాగే మాట్లాడుతుంది, నన్ను అలాగే మాట్లాడుతుంది అని వెనకాలనే దీప ఒక్కసారిగా ఏడుస్తూ, శౌర్య నాతో పాటురా, ఈ రోజు నుంచి నువ్వెవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు అంటూ శౌర్యని తీసుకొని దీప పక్కకి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, అమ్మా అసలు నీకు తల పనిచేస్తుందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? అసలు నువ్వు ఈ మధ్య మామూలుగానే మాట్లాడట్లేదు. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. దానికి దీప బాధపడుతుందో లేదో కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వన్న మాట దీపని ఎంత బాధ పెట్టుంటుందో తెలుసా? అది కదరా కార్తీక్, చాలమ్మా ఇకేం మాట్లాడద్దు అంటూ కార్తీక్ కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే అనసూయ అదంతా కూడా వింటుంది. ఇక కాంచన, అక్క నేను మాట్లాడిన మాటకి నీకు కూడా కోపం వచ్చిందా? లేదు చెల్లమ్మ, నువ్వన్న దాంట్లో తప్పేమీ లేదు. కానీ చంటిదాని విషయంలో నువ్వు ఈ మధ్య కోపంగా ఉంటున్నావు. ఎంతైనా చంటిది నీ రక్త సంబంధం కాదు కదా, అందుకే ఆ మాట అన్నావు, నాకు అర్థమైందిలే అక్క అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి అనసూయ వెళ్ళిపోతుంది. ఇక కాంచన, నేనేంటి ఇలా మాట్లాడాను? ఇందరిని బాధ పెడుతున్నాను, అయినా నేను ఇలాంటి పని చేస్తున్నానేంటి?
మా పిన్ని మాటలు నా మీద ప్రభావితం చేశాయా? అందుకే శౌర్య గురించి నేను ఇలా మాట్లాడుతున్నానా అని కాంచన మనసులో చాలా బాధపడుతుంది. ఇక కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు. దీపా, మనం బయలుదేరదామా? బావా, ఈరోజు నేను రాలేను, నువ్వు వెళ్ళు. దీపా, నాకు అర్థమైంది నువ్వు అమ్మ మాటలకి బాధపడుతున్నావని. నువ్వు ఇంట్లోనే ఉంటే ఖచ్చితంగా ఇంకా బాధపడుతూనే ఉంటావు. అందుకే నాతో పాటు నువ్వు రావాల్సిందే. పదా శౌర్య, నీకు సాయంత్రం వచ్చేటప్పుడు పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా నేను. అవును నాన్న, అవును. నువ్వు స్కూల్లో హోంవర్క్లన్నీ ఫినిష్ చేసేసి ఈవినింగ్ నేను ఇంటికి రాగానే నిన్ను తీసుకొని బయటికి వెళ్ళి పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. సరేనా? సరేనా, థ్యాంక్ యూ నాన్న, బాయ్ మమ్మీ అంటూ అక్కడి నుంచి శౌర్య వెళ్ళిపోతుంది. ఇక దీప బాధపడటం చూసిన కార్తీక్, దీప, అమ్మ మాటలకి నువ్వు బాధపడ్డావా? అత్తయ్య అన్న మాటలో తప్పేముంది బావా? చూడు దీప, మా అమ్మ ఎందుకు నీ గురించే ఆలోచిస్తుంది. నీ కడుపులో ఉన్న బిడ్డ మీద అమ్మ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అందుకే తనతో అలా మాటలు వస్తున్నాయి. నాకు అర్థమైంది బావా. అత్త అన్న దాంట్లో తప్పేమీ లేదు. నేనేం బాధపడట్లేదు. పద బయలుదేరదాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు. ఇక ఇంతలోకి శివనారాయణ దశరథ హాల్లో ఉంటారు. సుమిత్ర వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ, అమ్మ సుమిత్ర, ఈరోజు నువ్వే కాఫీ పెట్టావా? కాఫీ చాలా అద్భుతంగా ఉందమ్మా. అవునవును, సుమిత్ర చేతతో కాఫీ తాగి చాలా రోజులైంది అని దశరథ అంటాడు. ఇక అక్కడే ఉన్న పారిజాతం, ఆ దీప కార్తిక్ గడు ఇంటికి వచ్చినప్పటి నుంచి సుమిత్రకి ఆ దీప అవకాశం ఇస్తుందా ఏంటి? ఎంతసేపు అందరినీ దన్నే పొగడాలని తెగ పనులు చేస్తూ ఉందిగా అని అంటూ ఉంటే అప్పుడే దీప కార్తిక్ ఇంటికి వస్తారు. రాగానే సుమిత్ర, దీప, 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా, అప్పుడే ఎందుకు వచ్చావు? అంటే అత్త, అది అమ్మ దీప, ఏమైంది అంటే అదేం లేదులే అత్త. ఎందుకు దీప అక్కడే ఉన్నా ఒంటరిగా ఉంటుంది, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. దీప ఒంటరిగా ఉండడం ఏంట్రా? ఇంట్లో కాంచన ఉంది, దీప మేనత్త ఉంది. అలాంటప్పుడు దీప ఒంటరిగా ఎందుకు ఉంటుంది అని పారిచేతం అంటుంది. ఇక కార్తిక్, అంటే అక్కడ దీపని అమ్మ కానీ పెద్దమ్మ కానీ పనులు చేయనివ్వట్లేదు. దీప ఒక్కరితే ఖాళీగా ఉండాలి కదా, అందుకని అక్కడ చూస్తుంటే ఏదో జరిగినట్టుంది. ఈ కార్తిక్ గాడు మాటలతో భలే బోల్తా కొట్టిస్తున్నాడు. కాంచన్ అడిగి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అని పారిచేతం అనుకుంటుంది. ఇంకా సుమిత్ర, దీప, నువ్వు ఇక్కడికి వచ్చినా సరే నువ్వు రెస్టే తీసుకోవాలి. ఏ పని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను టిఫిన్లు వండేశాను. ఇక అలాగే సాంబార్ పెట్టడానికి అన్నీ కూడా కోసి పక్కనే పెట్టాను. కాబట్టి నువ్వు వాటిని సాంబార్లో వేసేసి పక్కన కూర్చో అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక దశరథ, సుమిత్ర, నిన్ను మీ ఫ్రెండు హాస్పిటల్కి రమ్మందని నాన్న నిన్న చెప్పారు. ఈరోజు మనం వెళ్దాం పదా. ఇప్పుడు నాకేమీ లేదండి, బాగానే ఉన్నాను. అత్త, నువ్వు అలాగే అంటావు కానీ మావయ్య, నువ్వు అతను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇక దశరథ సుమిత్రను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇంకా పారిజాతమైతే కాంచనకి ఫోన్ చేస్తుంది. ఏంటి కాంచన, అంత జరిగితేనా నీ మనసు ఇంకా మార్చుకోలేదా? దీపని ఇంటికి తీసుకొచ్చావు, అసలు నువ్వు అత్తగా ఆలోచిస్తున్నావా? నువ్వు నీ పుట్టబోయే మనవరాల గురించి ఇదేనా ఆలోచించేది? బాగుంది పిన్ని, అందరూ నన్నే తప్పుపట్టండి. ఆయన అలాగే అంటున్నాడు, నువ్వు అలాగే అంటున్నావు. ఇంట్లో ఎవరు నా మాట వింటున్నారు? ఏదో నేను కోపంతో ఒక్క మాట చంటిదాన్ని అనేసరికి నా కొడుక్కి నా మీద కోపం వచ్చింది. అందుకే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా దీపం తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను తిడుతున్నావు. నేను ఎంతమందికి సమాధానం చెప్పాలి? నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు అంటూ కాంచన కాల్ కట్ చేస్తుంది. ఇక పారిజాతం, అంటే గొడవ మొదలైందన్నమాట, ఇప్పుడుంది అసలు కదా అని పారిజాతం అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక దశరథ, సుమిత్ర, నువ్వు చెకప్ చేయించుకో, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను సరేనండి అంటూ సుమిత్ర అయితే లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే సుమిత్ర ఫ్రెండు, సుమిత్ర వచ్చావా? ఏమైంది? నన్ను నీరసంగా ఉన్నాను, హాస్పిటల్కి రమ్మన్నావు, నేను బాగానే ఉన్నాను, నువ్వెందుకు అలా చెప్పావు? సుమిత్ర, నేను అలా చెప్పడానికి కారణం ఉంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు రజని? అవును సుమిత్ర, నీతో నేను ఒక విషయం మాట్లాడాలి, అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను. రజని, ఏం చెప్తున్నావు నువ్వు? సుమిత్ర, ఆ దీప, అదే మీ ఇంటి పని మనిషి అన్నావే, తన పని మనిషి కాదు, నా మేనల్లుడి భార్య. అదే ఆ అమ్మాయికి నీకు ఏదైనా సంబంధం ఉందా? ఎందుకు రజని అలా మాట్లాడుతున్నావు? లేదు సుమిత్ర, నువ్వు ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేసావో సేమ్ తను కూడా ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తుంది. అలాగే తను బ్లడ్ శాంపిల్స్ని కూడా తీసుకొని నేను ఆ రోజు తనకి చెకప్ చేయించాను, టెస్ట్ చేయించాను కదా, ఆ రిపోర్ట్స్ కూడా మా ల్యాబ్కి వచ్చాయి. అవి చూశాకే నేను అలా మాట్లాడాల్సి వస్తుంది. రజని, అసలు నువ్వేమంటున్నావు? సుమిత్ర, నాకెందుకనో ఆ దీప అనేది బ్లడ్ ఒకే రకంగా ఉంది. అంతేకాదు తన ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెన్సీ ఇంచుమించు ఒకేలా ఉంది. అవును. అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడు నీ గర్భసంచి అయితే ఎలా అయితే ఉందో సేమ్ అవే సింటమ్స్ దీపక్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మీ ఇద్దరు తల్లి కూతుర్లేమో అనిపిస్తుంది. మ్యాక్సిమం అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. తన తల్లికి ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడే కూతురికి కూడా వస్తుంది. సేమ్ దీపలో కూడా నేను అదే చూశాను. అందుకే నాకు డౌట్గా ఉంది. అందుకే ఆ అమ్మాయి నీకేమవుతుందని అడుగుతున్నాను. రజని, తనకి నాకు ఏ సంబంధం లేదు. తను ఒకసారి నా ప్రాణాన్ని కాపాడింది. తను ఆ రకంగా నాకు దగ్గరైంది. ఇప్పుడు నా మేనల్ని పెళ్లి చేసుకుంది అంతే. లేదు సుమిత్ర, నాకేదో అనుమానంగా ఉంది. అందుకే ఒకసారి తనని డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తను నీ కూతురేమోనన్న నా అనుమానం పోతుంది. రజని, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే యాజ్ ఏ డాక్టర్గా ఇది నా అనుమానం. దయచేసి కాదనమాకు సుమిత్ర. ఏదో ఒక రీజన్ చెప్పి దీపని ఇక్కడికి తీసుకురా. మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేస్తాను. అప్పుడు నా అనుమానం క్లియర్ అవుతుంది. ఈ పని చేస్తావా సుమిత్ర? ఇది నీకు కూడా హెల్ప్గా ఉంటుంది. నాకెందుకనో డౌట్గా ఉంది. సరే రజని, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి అదే పని చేస్తాను అని చెప్పేసి సుమిత్ర అయితే ఇక బయటకి వస్తూ అది డైలమాలో ఉంటుంది. ఇక అక్కడే ఉన్న దశరథ, సుమిత్ర ఏమైంది? నీ ఫ్రెండ్ నేను చెకప్ చేసిందా లేదంటే ముచ్చట్లు చెప్పుకున్నారా? అది కాదండి. ఏమైంది సుమిత్ర? నా ఫ్రెండు అన్న మాటలు నాకెందుకన్నా డౌట్గా అనిపిస్తున్నాయండి. రజని ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఏమైంది సుమిత్ర అని వెనకాలనే జరిగిందంతా ఇక దశరథతో చెప్తుంది. ఆ మాటలు విన్న దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సుమిత్ర, ఏమంటున్నావు నువ్వు? దీప మన కూతురయ్యే అవకాశం ఉందంటున్నారా? అవునండి, డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామంటున్నారు. అందుకే నాకు ఏమీ అర్థం కావట్లేదు రజని ఎందుకు అలా మాట్లాడిందో అని. సరే, డాక్టర్ కదా, అలాగే మాట్లాడతారు. రేపు దీపం తీసుకొని రా, అప్పుడు సరిపోతుంది కదా. సరే అండి అని చెప్పేసి అంటుంది. కానీ దశరథకి అనుమానం మొదలవుతుంది. అదేంటి దీప మా కూతురు అనడం ఏంటి? దీప సుమిత్రకి ఒకే సిమ్టమ్స్ ఉండడం ఏంటి? ఇదంతా చూస్తుంటే అనుమానంగానే అనిపిస్తుంది. జోష్న సుమిత్ర కూతురైనా ఒక్కసారి కూడా సుమిత్ర పోలికలు జోష్నలో కనిపించలేదు. కానీ దీపలో సుమిత్ర ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. నాకేమీ అర్థం కావట్లేదే అని దశరథ అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే దీప ఇక పనులన్నీ కంప్లీట్ చేసుకుని బయలుదేరదాం అనుకుంటారు. ఇంతలోకి దీప, బావా గుర్తుంది కదా, శౌర్య ఈరోజు నీకు ఐస్ క్రీమ్ ఇప్పించమంది. అసలే శౌర్య ఉదయం జరిగిన దానికి చాలా కోపంగా ఉంది. నాకెందుకు తెలియదు మరదలా. ఇప్పుడు మన పని అదే. ఇంటికి వెళ్ళగానే శౌర్యని పార్లర్కి తీసుకెళ్ళి పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పించాలి అని చెప్పేసి అంటాడు. ఈ మాటలన్నీ కూడా జ్యోత్స్న వింటుంది. బావా, నువ్వు శౌర్యకి పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పించాలనుకుంటున్నావా? కానీ ఈరోజు శౌర్యకి నీకు మధ్య పెద్ద యుద్ధమే మొదలవుతుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి జ్యోత్స్న అయితే, బావా నీతో నాకు పనుంది, నువ్వు నాతో పట్టురా. మేడం, మా టైం అయిపోయింది. బావా, నేను చెప్తే నీ టైం అవుతుంది, అంతేగాని నీ ఇష్టం వచ్చిన టైం కాదు నీకు. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, పదా. ఇదొకటి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడే ఇలాంటి పనులన్నీ చేస్తుంది అని దీప అనుకుంటుంది. ఇక కార్తీక్, దీపా సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఇంటికి వచ్చాక సౌర్యకి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని వెనకాలనే ఇక దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న కార్తీక్ని తీసుకొని మీటింగ్ అని చెప్పేసి తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తుంది. కావాలని అక్కడ చాలా టైం చేస్తుంది. ఇక కార్తీక్ ఏమో జ్యోత్స్న కోసం వెయిట్ చేసి ఏంటి పెద్ద మేడం కావాలని చేస్తున్నారా? నేను ఇంటికి వెళ్ళాలి, అక్కడ నా కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, నీకు ఇష్టం లేకపోతే చెప్పేసి నువ్వు ఇప్పుడే 10 కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి పెద్ద మేడం, ఇది మీరు కావాలని చేస్తున్నారని అర్థమవుతుంది. అయినా టైం అయిందిగా, వెళ్దామా, పద బావా అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ అలాగే జ్యోత్స్న ఇద్దరు అయితే ఇంటికైతే వచ్చేస్తారు. ఇక కార్తీక్ అయితే గబగబా అక్కడి నుంచి బయలుదేరుతాడు. పార్లర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. ఇక బయట ఉన్న ఐస్ క్రీమ్ బండి మీద ఒక ఐస్ క్రీమ్ తీసుకొని కార్తీక్ ఇంటికైతే వస్తాడు. ఇంతలోకి శౌర్య కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇక దీప, బావా అది నీకోసం ఎదురు చూస్తుంది. నా కూతుర్ని ఎలా నేను మూడ్ని మంచిగా చేయాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి, శౌర్య అంటూ కార్తీక్, నీకోసం నేనేం తెచ్చానో తెలుసా? నాకు తెలుసు నువ్వేం తెచ్చావో, నాతో మాట్లాడద్దు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు వస్తానని, నువ్వు రాలేదు అని వెనకాలనే, శౌర్య నేను వచ్చాను, నేను నీకు చెప్పిన ఐస్ క్రీమ్ని కూడా తీసుకొచ్చాను అంటూ కార్తీక్ ఐస్ క్రీమ్ని చూపిస్తాడు. ఒక్కసారిగా శౌర్య ఆ ఐస్ క్రీమ్ని చూసి షాక్ అవుతుంది. పారిజాత మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది. నీకు పెద్ద ఐస్ క్రీమ్ కాదు, చిన్న ఐస్ క్రీమ్ కొంటారు, నీ మీద ఎవ్వరూ ప్రేమ చూపించరు అన్న మాటలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని ఇక వెంటనే శౌర్య కోపంతో ఆ ఐస్ క్రీమ్ని విసిరి కొడుతుంది. ఒక్కసారిగా అది చూసి కాంచన, అనసూయ, దీప షాక్ అవుతారు. ఇక కార్తీక్ శౌర్య అని అనగానే, అవును నేను పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని చెప్పావు కదా, మరి చిన్న ఐస్ క్రీమ్ తెచ్చావేంటి?
మీ అందరికీ నా మీద ప్రేమ లేదు. నేనంటే ఇష్టమే లేదు. చిన్న నాన్నమ్మ అలాగే మాట్లాడుతుంది, నువ్వు అలాగే మాట్లాడుతున్నావు, నా అమ్మ కూడా అలాగే చేస్తుంది. మీ అందరికీ అమ్మ కడుపులో ఉన్న చిన్న పాప మీదే ప్రేమ ఉంది, నా మీద ఎవ్వరికీ ప్రేమ లేదు. నాకు ఆ పాప వద్దు అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ శౌర్య అని గట్టిగా అరుస్తాడు. ఇక అది చూసి శౌర్య ఒక్కసారిగా భయపడుతుంది. ఇక దీప, బావా చిన్నపిల్ల మీద నువ్వెందుకు అలా అరుస్తున్నావు? అది చిన్నపిల్ల మాట్లాడుతుందా? వాడు అలా మాట్లాడకపోతే దానికి బుద్ధి వస్తుందా అని కాంచన అంటుంది. ఇక అనసూయ, ఒసే శౌర్య, ఏమైంది నీకు? ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటి? అవును మరి, నా మీద మీకెవ్వరికీ ప్రేమ లేదు. చెల్లి పుడితే మీరెవ్వరూ నన్ను బాగా చూసుకోరు. అవును, జోగ్రాని చెప్పిందే నిజమైంది. నాన్న చిన్న ఐస్ క్రీమే తెస్తాడు ఉంది. అదిగో చిన్న ఐస్ క్రీమే తెచ్చాడు. చిన్నానమ్మ ఎప్పుడూ లేనిది నా మీద కోపడింది. అలాగే నన్ను దూరంగా వెళ్ళమంది. ఇక అమ్మ కూడా నన్ను దూరంగానే ఉండమని చెప్పింది. అచ్చం జోగ్రాని చెప్పినట్టే జరుగుతుంది. అలాంటప్పుడు పెళ్ళి పుడితే కూడా మీరెవరు నన్ను ప్రేమగా చూసుకోరు కదా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, శౌర్య నీతో ఇవన్నీ పారు చెప్పిందా? అవునా? ఆయన జోగ్రాని చెప్పిందంటే తప్పేముంది, మీరందరూ అలాగే చేస్తున్నారు కదా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అనసూయ అయితే, బాబు ఇవన్నీ ఆ పెద్దావిడ దీనికి నేర్పించిన మాటలు అర్థమవుతున్నాయి కదా. ఇలాంటి పెద్దావిడకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రేపు ఉదయం నేను మీతో పాటు అక్కడికి వస్తాను బాబు అని అనసూయ అంటుంది. అనసూయ గారు, మీరు రానాల్సిన అవసరం లేదు. లేదు బాబు, నా మనవరాల్ని ఇలాంటి మాటలు నేర్పించిన ఆ పెద్దావిడికి నేనే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయం అవుతుంది. కార్తీక్, దీప ఇంటికైతే వెళ్తారు. ఇంతలోకి అక్కడికి అనసూయ, కాంచన, శౌర్య కూడా వస్తారు. ఇక శౌర్య రాగానే, పారిజాతం ఇదేంటి ఇది ఇక్కడికి వచ్చింది, దీనికి నేను ఇంకా కథలు నేర్పించచ్చు అని చెప్పేసి అనుకుంటూ ముందుకు రాగానే అప్పుడే అక్కడికి ఉన్న అనసూయ, ఆగండి పారిజాతం గారు, మీరు అసలు మనిషేనా? మీకు కనీసం కొంచెమైనా బుద్ధి ఉందా? ఏయ్ అనసూయ, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? మాట్లాడడం కాదు, అసలు మీరు మనిషి కాదు మృగం అని బాగా అర్థమైంది. ఏయ్ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావేంటి? నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఈరోజు ఏంటో తేల్చడానికి ఇక్కడికి వచ్చాను. నా మనవరాలకి అడ్డమైన మాటలన్నీ నేర్పించి నా మనవరాల్ని మా అందరికీ దూరం చేయాలని చూస్తున్నావా? నేనేం మాట్లాడాను? అయినా నేను అన్న దాంట్లో తప్పే ఉంది. శౌర్య ఏమి కాంచనకి సొంత మనవరాలు కాదు కదా, దీపకి కూతురు, కార్తీక్ కూతురు కాదు కదా. అలాంటప్పుడు శౌర్య విషయంలో కార్తీక్, దీప దూరంగా ఉండడంలో తప్పేముంది? కాంచన దూరం పెట్టడంలో తప్పేముంది? నోరు ముయ్యవమ్మ పెద్ద మనిషి, నువ్వు చెప్తే మేము వినాలా ఏంటి? చూడు, శౌర్య నువ్వన్నట్టుగా దీప కూతురు కూడా కాదు. అవును, శౌర్య నర్సిగాడి కూతురు కూడా కాదు. ఏం మాట్లాడుతున్నారు అనసూయ గారు అని కార్తీక్ అంటాడు. ఇక దీప, అత్త ఏం మాట్లాడుతున్నావు? ఆగవే దీప, నిన్నెందరూ కలిసి నిన్ను మాట్లాడుతూ ఉంటే నిజం తెలియాలి కదా. చూడండి, మా నర్సిగాడు మా ఊర్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వదిలి పారిపోయాడు. ఆమెకే ఈ శౌర్య పుట్టింది. ఈ విషయం తెలిసిన మా దీప ఆ బిడ్డని తన కూతురులాగా పెంచుకుంది. ఇప్పటి వరకు తన బిడ్డ అన్నట్టు చూసుకుంది. కానీ ఈ విషయం తెలియని మీరు అందరూ కలిసి దీపని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని వెనకాలే ఇక సుమిత్ర, అనసూయ గారు చెప్పింది నిజం. నిన్న నా ఫ్రెండ్ రజని కూడా అదే మాట చెప్పింది, దీపకి ఇదే మొదటి కాన్పని అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడున్న అందరూ షాక్ అవుతారు. ఇక కార్తీక్, దీప అవును బావా అని చెప్పేసి అంటుంది. ఇక కాంచన కూడా షాక్ అవుతుంది. చూసారుగా, శౌర్య తన కూతురు కాకపోయినా దీప తన కూతురు కంటే ఎక్కువగా తనని పెంచుకుంది. కానీ మీరు దీపని శౌర్యకి దూరం చేయాలని చూశారు. ఏమయ్యా, ఏం మనుషులు మీరు అని వెనకాలనే శౌర్య ఒక్కసారిగా, అంటే నువ్వు మా అమ్మ కాదా? శౌర్య అలా మాట్లాడకు, నేనే మీ అమ్మని, అలాగే బావే మీ నాన్న, నేను తప్పు చేశాను, సారీ అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా జోష్న, పారిజాతమైతే ఈ చంటిది ఇంత పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటారు. ఇక శివనారాయణ అలాగే దశరథ కూడా దీప మంచితనాన్ని, దీప మరొకసారి మా మా విషయాల్లో మా ఆలోచనలో ఒక మెట్టు పైకి దిగింది అని చెప్పేసి అంటారు. ఇక కాంచన, దీప నేను చాలా మాటలు అన్నాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, జోష్న, గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా?